నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 7వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస శుక్లపక్ష తదియ తిథి రాత్రి 10 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి చవితి తిథి. పూర్వ ఫల్గుణి నక్షత్రం రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రం. పరిఘ యోగం ఉదయం 11 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి శివం యోగం. తైతల కరణం ఉదయం 8 గంటల 56 నిమిషాల వరకు, గరజి కరణం రాత్రి 10 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 4 గంటల 37 నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల నుండి 3 గంటల 9 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5 గంటల 57 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 46 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 58 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు. ఉత్తర భారతదేశ సాంప్రదాయ పంచాంగం ప్రకారం రేపు హరియాళి తీజ్. ఈ పండుగను శివపార్వతుల ప్రీతి కొరకు స్త్రీలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. దక్షిణ భారతీయ సాంప్రదాయం ప్రకారం రేపు స్వర్ణగౌరి వ్రతం. వివాహిత స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్యాలు వృద్ధి కావాలని, సర్వ సంపదలు చేకూరాలని ప్రార్థిస్తూ రేపు గౌరీదేవిని పూజిస్తారు. అవివాహిత స్త్రీలు తమకు అర్థం చేసుకునే, అపురూపంగా చూసుకునే భర్త లభించాలని ఈ వ్రతం ఆచరిస్తారు. రేపు మధుశ్రావణి వ్రతం లేదా మధుశ్రావణి తృతీయ. కొత్తగా పెళ్లైన స్త్రీలు ఈ వ్రతం ఆచరిస్తారు. పుట్టింట్లో ఉన్న పెళ్లి కూతురుకు పెళ్లి కుమారుడు మధురమైన తీపి పదార్థములను కానుకలుగా పంపుతాడు. అందుచేత ఈ వ్రతానికి మధుశ్రవ వ్రతం అని పేరు వచ్చింది. రేపు కొత్తగా పెళ్లైన వారు మంచి సంతానం కలగాలని కోరుకుంటూ నాగదేవతను పూజిస్తారు. తమిళ సాంప్రదాయం ప్రకారం రేపు ఆండాళ్ జయంతి లేదా ఆడిపూరం. కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రం రోజు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు భూమిపై ఉద్భవించారు అని నమ్మకం. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి రేపు జన్మించినది అని నమ్మకం. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న 12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక్క ఆళ్వారు ఆండాళ్. నిష్కల్మషమైన భక్తికి, ప్రేమకి చిహ్నంగా ఆండాళ్ను భావిస్తారు. తనను తాను గోపికగా వర్ణించుకుంటూ రంగనాథ స్వామిని కీర్తిస్తూ తమిళంలో ఆమె రాసిన తిరుప్పావై చాలా ప్రాచుర్యం పొందింది. రేపు భక్తులు మట్టి గాజులను ఆండాళ్ అమ్మవారికి నివేదించిన తర్వాత ఆ గాజులను తోటి భక్తులకు పంచుతారు. సంతానం లేని స్త్రీలు ఆ గాజులు ధరిస్తే వారికి వెంటనే సంతానం కలుగుతుంది అని, గర్భిణీ స్త్రీలు ఆ గాజులు ధరిస్తే గర్భస్థ శిశువుని దుష్పరిణామాల నుండి కాపాడే రక్షణ కవచంలా పనిచేస్తుంది అని భక్తుల నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గౌరీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.